చందమామ కథ కొంటె దెయ్యాలు. వీరవరం గ్రామంలో ముత్యాలయ్య అనే సామాన్లు మోసి జీవించే కూలివాడు ఒకడుండేవాడు. వాడికి భార్య, 4 కొడుకులు. చంద్రముఖి నది ఒడ్డున వచ్చే పోయే ప్రయాణికుల సామానులు చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు. ఈ విధంగా వాడు భార్యాబిడ్డలకు ఏ లోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనకవేస్తున్నాడు కూడా. అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఆ సంపాదన మీద విసుగు పుట్టి తనకెలాగైనా నడమంత్రపు సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చు అన్న ఆలోచన కలిగింది. వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవుల్లో దెయ్యాలున్నట్టుగా ముత్యాలయ్య చాలామంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు. వాటిని మంచి చేసుకుని వాటి సాయంతో కోటీశ్వరుడైపోవాలన్న నిశ్చయానికి వచ్చాడు. ఒకనాడు వాడు తెల్లవారుజామునే లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఓడల మర్రి కనిపించింది. దెయ్యం ఒకటి ఆ ఓడలను పట్టుకొని ఊగుతున్నట్టుగా వాడు గుర్తించాడు. ముత్యాలయ్య ధైర్యంగా చెట్టు కిందకు పోయి దెయ్యాన్ని చూడనట్టుగా నటిస్తూ ఒక చోట కూర్చొని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. కొద్దిసేపు గడవగానే దెయ్యం ఓడలను వదిలి వాడి ముందుకు దూకి వాడి భుజం తట్టి, "నీకు వచ్చిన కష్టమేమిటి? త్వరగా చెప్పు, నాకు తోచిన సాయం చేస్తాను" అన్నది. ముత్యాలయ్య మరింత బిగ్గరగా ఏడుస్తూ, "నాది గంపెడు సంసారం, చేతిలో చిల్లి గవ్వలేదు, పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు" అన్నాడు. "అలాగా పాపం, ఇంకేం బాధపడకు" అంటూ దెయ్యం గాలిలో చెయ్యి ఊపి ఒక బంగారు పాత్ర, దాని నిండా బంగారు నాణేలు సృష్టించి ముత్యాలయ్యకు ఇస్తూ, "ఇవి పట్టుకొని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు. మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడకుండా ఈ ఓడలు మరి దగ్గరికి రా" అని చెప్పింది. ముత్యాలయ్య సంతోషంగా దెయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి 2 దెయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర, అందులో ఉన్న బంగారు నాణేలు చూసి, "అయ్యో, ఎవరైనా సుఖపడుతుంటే మేము చూడలేం. ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మర్చిపోయి సుఖపడిపోతావు. ఆలస్యం చేస్తే ప్రమాదం" అంటూ వికృతంగా నవ్వాయి. ఆ మరుక్షణం ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణేలు చిల్లపెంకులైపోయాయి. ముత్యాలయ్య జరిగింది చూసి కోపంగా పాత్రను నేలకేసి కుట్టాడు. దెయ్యాలు 2 కాసేపు వాడి చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైపోయాయి. వాడు పుట్టెడు దిగులుతో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు కూలి పనికి పోకుండా చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. వాడు ఓడల మరిని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దెయ్యం ఓడల మీద హాయిగా ఉయ్యాల ఊగుతూ కనిపించింది. ముత్యాలయ్య దయ్యానికి జరిగిందంతా చెప్పాడు. దెయ్యం అంతా విని, "నువ్వేమీ దిగులు పడకు, ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను చూడలేను, అలాంటి వాళ్లకు సాయపడడమే నాకు తృప్తి" అంటూ మళ్ళీ బంగారు పాత్రను, నాణేలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి, "ఈసారి నువ్వు ఇలాగే దక్షిణ దిక్కుకు పో" అని చెప్పింది. వాడు దెయ్యం చెప్పినట్టుగా దక్షిణ దిక్కుకి ప్రయాణం అయ్యాడు. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఇతరుల సుఖం చూడలేని దెయ్యాలు 2 వాడికి ఎదురుపడి, "ఓహో, నీకు అదృష్టం పట్టినట్టుందే, ఎంత చక్కని గుడ్లగూబా" అన్నవి వికవిక నవ్వుతూ. ఆ వెంటనే ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో ఒక పెద్ద గొడ్లగూబ ఉన్నది. దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలధరించి దూరంగా విసిరేశాడు. దెయ్యాలు 2 మాయమైనాయి. ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మర్నాడు కూడా వాడు కూలి పనికి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటూ ఓడల మరి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దెయ్యం కనిపించగానే వాడు దానికి జరిగిందంతా చెప్పాడు. దెయ్యం వాడితో ఎంతో జాలిపడుతూ, "నీలాంటి వాళ్ళకు సాయపడడమే కదా నా పని" అని బంగారు పాత్రను, నాణేలను ఇచ్చి, "ఈసారి ఈశాన్య దిశగా వెళ్ళు" అని చెప్పింది. ముత్యాలయ్య దెయ్యం కేసి కోపంగా చూస్తూ, "ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుకు వెళ్తుంటే నాకు నష్టం కలుగుతుంది, అందువల్ల వచ్చిన దారిలోనే ఇంటికి పోతాను" అన్నాడు. ఆ మాటలకు దెయ్యం కళ్ళెర్ర చేసి, "కష్టాల్లో ఉన్న వాళ్ళకు సాయం చేయడం నా పని, అలాగే నీకు కనిపించిన నా స్నేహితులిద్దరికీ నా నుంచి సాయం పొందిన వాళ్ళని ఏడిపించడం సరదా.
నువ్వు ఇప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీ కోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు. వాళ్ళు బాధపడడం నేను చూడలేను. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళని ఇక్కడికే పిలుస్తాను అంటూ వికృతంగా కేకపెట్టి మాయమైంది. అదే క్షణంలో కొంటె దెయ్యాలు రెండూ అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను నాణేలను బూడిదిగా మార్చి కేరింతలు కొడుతూ ఓడల మర్రి మీదకి ఎగిరిపోయినాయి. ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దెయ్యాల నాటకం బాగా అర్థమైపోయింది. వాటిల్లో ఒక దెయ్యం తనకు బంగారం ఇస్తున్నట్టుగా నటిస్తుంటే మిగిలిన రెండు దాన్ని మాయం చేసి తనను ఆట పట్టిస్తూ వినోదిస్తున్నాయన్నమాట. ఆ సమయంలో వాడికి దురాశ దుఃఖానికి చేటు అన్న పెద్దల మాట గుర్తొచ్చింది. ఇప్పటికే తను 3 రోజుల కూలి డబ్బులు నష్టపోవడమే కాక ఎంతో శరీర శ్రమకు గురయ్యాడు. ఆ తర్వాత ముత్యాలయ్య ఎన్నడూ దురాశకు పోక తనకు దొరికిన కూలి పనులు చేసుకుంటూ తృప్తిగా బ్రతకసాగాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.